ఇదిగో అన్నా. అత్త, బాబాయ్ వచ్చేసినట్టున్నాడు, కాల్ చేద్దాముండు. బాబాయ్, నేను వచ్చేసా. ఎక్కడున్నావు? ఓహో, అయితే అమ్మ చెప్పినట్టు ఇది నీ ప్లాన్ అనమాట. వద్దన్న మళ్ళీ రాయబారానికి వచ్చావా? బాబాయ్, ఒక్క నిమిషం రా బుజ్జి. ప్రభాకర్, నువ్వు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళు, నేను వస్తాను. వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళు. ఓకే? అలాగే సార్. ఏమయ్యా, పదండి, ఫస్ట్ ఫ్లోర్కి పదండి. ప్రభాకర్ సార్, లిఫ్ట్ కూడా ఆఫ్ చేసాను ప్రభాకర్. ఓకే? ఓకే సార్, ఓకే. చెప్పరా బుజ్జి. అదే బాబాయ్, మాట్లాడాలన్నాను కదా. సరేరా, నేను టాప్ ఫ్లోర్లో ఉన్నాను, పైకి వచ్చేసాయి. లిఫ్ట్ పని చేయట్లేదు, స్టెప్స్ మీద నుంచి వచ్చేసాయి. సరే బాబాయ్. అత్త, బాబాయ్ టాప్ ఫ్లోర్ లో ఉన్నాడంట, రమ్మంటున్నాడు, పద. నువ్వు ఉండు. నువ్వు వద్దులే బుజ్జి, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. వద్దత్తా, నేను కూడా వస్తాను. బుజ్జి బుజ్జి ప్లీజ్, నా మాట విను. నువ్వుండు. సరే, లిఫ్ట్ రిపేర్ అంట, స్టెప్స్ మీద నుంచి రమ్మన్నాడు, వెళ్ళు. ఈ ఆయిలే నీ ప్రాణం తీయబోతుంది. ఇప్పుడే నందు బాబాయ్తో మాట్లాడడానికి పైకెళ్ళింది. ఏ ఫ్లోర్ లో? టాప్ ఫ్లోర్ లో. టాప్ ఫ్లోరా? సరే. మావయ్య, ఏంట్రా? లిఫ్ట్ పనిచేయడం లేదంట, స్టెప్స్ మీద నుంచి వెళ్ళింది.
Oh shit! Shit! ఏంటండి ఇది? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నందు గారిని పెళ్లి కొప్పించాలని. పెళ్లి సంగతి తర్వాత. నేను రావడం లేట్ అయితే అయినా మీరు అడగగానే నందు పెళ్లి కొప్పేసుకుంటాడని మీరు ఎలా అనుకుంటున్నారు? మీరేం చేసినా తను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే చూస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లికి ఒప్పుకోడు. ఒప్పుకోడు అంటే మరి శ్రావ్యని అలాగే. ఇప్పుడు మీరెన్ని మెట్లెక్కి పైకొచ్చారో తెలుసా? ప్లీజ్ అండి, ఇంకొకసారి మీరు నాకు చెప్పకుండా ఇలా బయటికి రాకండి. తల మాత్రం బాగానే ఆడిస్తారు, కానీ మీకు నచ్చినట్టే చేస్తారు. పదండి. ఏమైంది? वाव, क्या सीन है! कंस्ट्रक्शन बिल्डिंग लो एमोशनल रोमांस. Stop it! You stop it! నా చెల్లి ఉండాల్సిన ప్లేస్ లో ఎవరు నువ్వు ఎత్తుకొని తిరుగుతున్నావు? నీకు అసలు మాట్లాడే రైట్ లేదు గౌతమ్. నందుగారు ప్లీజ్ సీరియస్ అవ్వకండి. మా విషయం పక్కన పెట్టండి. ఒక్కసారి శ్రావ్య గురించి ఆలోచించండి. మీ ఇద్దరి ప్రేమ గురించి ఆలోచించండి. మీకోసం తను అక్కడ పిచ్చిదానిలా ఎదురు చూస్తుంది. దయచేసి కొంచెం అర్థం చేసుకోండి. మరి నా చెల్లెలు బాధ చూసి నేను, మా నాన్న, మా అమ్మ అందరం పిచ్చి వాళ్ళం అవుతున్నాం. మా బాధ ఎవరు అర్థం చేసుకుంటారు? చూడు, నా చెల్లికి న్యాయం జరిగే వరకు మీరు ఎంత మంది వచ్చి బతిమాలినా నేను శ్రావ్యని పెళ్లి చేసుకోను. ఇంకోసారి నన్ను కలవడానికి ట్రై చేయకండి. చేస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు.
అహల్య గారు ఇక్కడేం చేస్తున్నారు? అదితి కోసం ఎదురు చూస్తున్నాను. ఇంట్లో లేదా? లేదండి. అక్క వాళ్ళ గదిలో కానీ నానమ్మ దగ్గర కానీ చూసారా? అంతా చూశాను, ఎక్కడా లేదు. లేదా? తన గిఫ్ట్స్ అన్నీ మీరు స్టోర్ రూమ్లో పెట్టారన్న బాధతో అన్నీ కాల్చేసింది కదా, అప్పుడు వెళ్ళిపోయింది అంతే. మళ్ళీ తనని ఇంతవరకు చూడలేదు. ఒకవైపు చాలా రాత్రి అయిపోయింది. అసలు ఎక్కడుందో ఏం చేస్తుందో. తనకున్నవి 2 ఇళ్ళు, ఒకటి వాళ్ళది 2 మనది. తను ఇక్కడ లేదంటే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళుంటుంది. మీరేం కంగారు పడకండి. యామిని గారేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు? స్పీకర్ ఆన్ చేసి మాట్లాడండి. హలో కార్తీక్, అదితికి చాలాసేపటి నుంచి ఫోన్ ట్రై చేస్తున్నాను. తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఏమైంది? అయ్యింది. పొద్దున్న పెద్ద గొడవ అయ్యింది. గొడవ? ఏం గొడవ అయింది? చిన్నప్పటి నుంచి నువ్వు నాకు ఎంతో ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఇది తీసి ఎక్కడో పడేసింది. ఆ వస్తువులు తీసి పడేసింది అహల్య కాదు, నేను. నా చేతులతో నేనే వాటిని తీసుకెళ్ళి పడేశానని చెప్తున్నాను కదా. ఎందుకు? ఎందుకంటే నేను నీ జీవితంలో లేనప్పుడు నేనిచ్చిన గిఫ్ట్స్ కూడా ఉండకూడదనే అలా చేశాను. ఇది జరిగింది. అయితే మరి ఇప్పుడు అదితి ఎక్కడుంది? చూడలేదు. గౌతమ్ గదిలో ఉందేమో, చూసి ఫోన్ చేస్తాను. ఉండండి. సరే సరే, త్వరగా చెయ్యి. గౌతమ్ గారు, అదితి గ్యారంటీగా వాళ్ళ ఇంటికే వెళ్ళుంటుంది కదా. అక్కడికి కాక ఇంకెక్కడికి వెళ్ళుంటుంది? నేను చెప్తున్నాను కదా, మీరు రండి. గౌతమ్, అతిథి ఎక్కడా? అదే పొద్దున్న జరిగిన దానికి అలిగి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటుంది. మరైతే యామిని గారు అతిథి కోసం ఇక్కడికెందుకు ఫోన్ చేస్తారు? అంటే అదితి అక్కడికి వెళ్ళలేదా? లేదనే కదా బామర్ది చెప్పేది. తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆల్రెడీ మేము ట్రై చేసాం. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని ఎక్కడికి వెళ్ళుంటుంది? నువ్వొచ్చి దాని ప్రేమను చంపేశావు. ఆ రోజు జ్ఞాపకాలను చంపి దూరం చేసావు. పిచ్చిగా ప్రేమించిన పాపానికి ఎక్కడికెళ్ళిందో, ఏం చేస్తుందో. ఇప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి అడిగితే ఏం సమాధానం చెప్తారో చెప్పండి. నానమ్మ, ఈరోజు జరిగిన గొడవకి అహల్యకే సంబంధం లేదని ఆల్రెడీ చెప్పాను కదా. మరి ఇంకెందుకు తనని మాట్లాడుతున్నారు? అంటాన్రా, అంటాను. ఈరోజు సంబంధం లేకపోవచ్చు, కానీ ఇది వచ్చిన దగ్గర నుంచి అదితి కాచే ప్రతి కన్నీటి బొట్టుకి ఇదే కారణం అంటాను. వీలైతే వాళ్ళ కన్నీళ్ళాపు, అప్పుడు నా గుండెల్లో మంట చల్లారుతుంది. అమ్మా, ముందు అదితి ఎక్కడికెళ్ళిందో తెలుసుకోకుండా ఇప్పుడు ఈ గొడవలేంటి? కళ్ల ముందు తన ప్రేమ గుర్తుల్ని తనే తగలబెట్టుకున్న మనిషి ఎక్కడికెళ్ళుంటుందిరా? మొన్ననే చావు అంచుల వరకు వెళ్ళొచ్చింది. ఈసారి ఏ చెరువులోకో, బావిలోకో, లేక ఏ రైల్వే ట్రాక్ మీదకో వెళ్ళుంటుంది. వెళ్ళండి, వెళ్ళి కనీసం దాన్ని శవాన్నైనా తీసుకొచ్చి వాళ్ళమ్మ కప్ప చెప్పండి.
నానమ్మ ఏమండి ముందు అదితి ఎక్కడికి వెళ్ళిందో వెతకండి. నాకెందుకో భయంగా ఉంది. అహల్య రా. సుభద్ర, యామిని ఫోన్ చేస్తే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తూ ఉండు. ఈలోపు ఎలాగైనా వెతికి అతిథిని తీసుకొస్తాం. కార్తీక్, అలాగే. పద. వస్తున్నా మావయ్య. ఆ వస్తువులు తీసి పడేసింది అహల్య కాదు, నేను. ఎందుకంటే నేను నీ జీవితంలో లేనప్పుడు నేనిచ్చిన గిఫ్ట్స్ కూడా ఉండకూడదనే అలా చేశాను. ఏంటది ఇది? నీ మనసు బాగాలేదని మమ్మల్ని పబ్బకు తీసుకొచ్చావు. నువ్వు ఇలా డల్గా ఉంటావేంటి? కమాన్ డార్లింగ్, డాన్స్ చేద్దాం రా. నా మూడ్ ఇప్పుడు నార్మల్ కాదులే, కానీ మీరు వెళ్ళండి. నన్ను కాసేపు వదిలేయండి. నీ మూడ్ని నార్మల్గా కాదే, ఓ రేంజ్లో మారుస్తాను చూడు. ప్రియా పద. బ్రో, 2 large shots. ఇదిగో, ఈ 2 వేసావనుకో, నీ మూడేంటి, నీ మైండ్లో ఉన్న పెయిన్ కూడా పోతుంది. త్వరగా ఫినిష్ చేసిరా, డాన్స్ చేద్దాం. మన మధ్య ప్రేమ లేదా? నువ్విచ్చిన వాటికి విలువ లేదా? లేదు. ఎందుకంటే నేను నీ జీవితంలో లేనప్పుడు నేనిచ్చిన గిఫ్ట్స్ కూడా ఉండకూడదనే అలా చేశాను. రిపీట్. Bro, repeat.